ఇప్పుడు నాకు సహాయం చేసేది ధను మాత్రమే. ఈ విషయం ధనుకి ఖచ్చితంగా చెప్తేనే సహాయం చేస్తాడు. ధను, ఇక్కడే ఉన్నావా? సారీ సారీ, నువ్వు నాకు ఒక సహాయం చేయాలి. అదేంటంటే అవెంజర్స్ అందరూ నేను వాళ్ళలా గాల్లో స్పీడ్గా ఎగరట్లేదని ఎగతాళి చేశారు. నేను ఎగరడానికి ప్రాక్టీస్ అవడానికి ఆకాశం పైకి వెళ్ళాను. ఆకాశం పైకి వెళ్ళావా? ఆ తరువాత ఏమైంది? ఏంటో కరెక్ట్ గా చెప్పు ఫ్లాష్ మామా. నేను ఆకాశం పైకి వెళ్ళి తొందరగా స్పీడ్ గా ఎగరడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఒక అద్భుతమైన క్యాజల్ కనబడింది. అది గాల్లో ఎగిరే క్యాజల్. అక్కడ ఒక మాయావి ఉన్నాడు. నాకు అది చూడగానే చాలా నచ్చింది. దాన్ని కావాలని ఎంతగానో కోరుకున్నాను. దాన్ని ముట్టుకోవడానికి దగ్గరికి నేను వెళ్ళాను. కానీ అక్కడి నుంచి చాలా ఘోరమైన కరెంటు షాక్ వస్తుంది. దాన్ని ముట్టుకోవడం నా వల్ల కావట్లేదు. అప్పుడు నేను మాయావి దగ్గరికి వెళ్ళి నాకు అది ఎలా అయినా కావాలి. గాల్లో ఎగిరే క్యాజిల్ లాస్ శాంటోస్లోనే కాదు, అవెంజర్స్ దగ్గర ఇంకా ఎవరి దగ్గర కూడా లేదు అని నాకు తెలుసు. అందుకే దాన్ని నేను సొంతం చేసుకోవాలని ఎంతగానో వేడుకున్నాను. కానీ దానికి కుదరదు అని అతను అన్నాడు. దాన్ని సొంతం చేసుకోవాలంటే ఏం చేయాలి అని అడిగాను. దానికోసం ఒక అద్భుతమైన ఛాలెంజ్ నేను స్నేహితులతో చేసి గెలవాలని చెప్పాడు. అప్పుడే ఇది నా సొంతం అవుతుందన్నాడు. అది వినగానే సడన్ గా అక్కడి నుంచి ఆ మాయావి ఇంకా క్యాజువల్ మాయమైపోయింది. ఈ విషయం చెప్పడానికి మీ దగ్గరికి నేను పరిగెత్తుకొని తొందరగా వచ్చేసాను. ఇది జరిగిన కథ. ధను, ఇప్పుడు ఎలా అయినా మీరు నాకు సహాయం చేయాలి. ఏం చేస్తారో నాకు తెలీదు. నాకు ఆ క్యాజువల్ ఇవ్వాలి. స్పైడర్ మ్యాన్ కి ఇల్లు ఇచ్చారు, టోనీ ఇల్లు బాగు చేశారు. నా కోసం ఆ క్యాజువల్ మీరు ఇవ్వాలి. దయచేసి మీరు ఆ పని చేయగలరు. ఫ్రెండ్స్ అందరం కలిపి ఇప్పుడు ఆ ఛాలెంజ్ కంప్లీట్ చేయాలి. హలో అవెంజర్స్ అందరూ ధను ఇంటికి అర్జెంట్ గా రండి. ఇంపార్టెంట్ మ్యాటర్. ఏమైంది అందరినీ పిలిచావు? అరే వీళ్ళేంటి అప్పుడే వచ్చేసారు? ఓరి నాయన, ఈ ఫ్లాష్ చూడండి అయ్యా, ఏదో పిచ్చిగా మాట్లాడుతున్నాడు. గాల్లో ఎగిరే క్యాజువల్ అంట, మాయమైపోయిందంట, దాన్ని సొంతం చేసుకోవాలంట, ఏవేవో అంటున్నాడు. మీరందరూ నమ్మరు. నాకు ఆ క్యాజువల్ చాలా నచ్చింది. మీరు ఎట్టి పరిస్థితిలో నాకు సహాయం చేయాలి. ఆ మాయావి ఆ ఛాలెంజ్ దగ్గరికి ఎలా వెళ్ళమని చెప్పాడంటే దానికి ఒక మంత్రం చెప్తే మీ అందరినీ అక్కడికి తీసుకొని వెళ్తుందని. ఒక్కరు కూడా తప్పుడు పని చేయకండి. ఒక్క మిస్టేక్ చేసినా ఛాలెంజ్ ఓడిపోతాం. నేను మంత్రం చెప్తున్నా. ఓం బగబుగే భగిని భాగోదరి భగవాసనే, ఓం దినకర కిరణే బాధమానంటే చూడే, ఓం ఫట్ స్వాహ. మీ అందరికీ ఈ అద్భుతమైన ఛాలెంజ్ కి స్వాగతం సుస్వాగతం. నాయనా, ఈ అద్భుతమైన ఛాలెంజ్ నీ దగ్గర నుంచే మొదలు కాబోతుంది. నువ్వు ఇక్కడ కనిపిస్తున్న ఈ ఘట్టాలని దాటుకుని ఒక్కొక్క దాన్ని జయించి ముందుకు వెళ్ళి నీ స్నేహితుల్ని కలుస్తావు. ఇది మీరు అనుకున్నట్టు సాదా సీదా అయిన ఛాలెంజ్ అయితే కాదు. ఇది చాలా కష్టమైనది. ఇందులో ఒక్కొక్కరు ఒక్కొక్క చెయ్యి వేసి మీ స్నేహితుడి కోసం ఆ క్యాజిల్ దక్కేలా ప్రయత్నించండి. నువ్వు ఒక్కరి తర్వాత ఒక్కరిని కలుస్తావు. విజయోస్తు. గాల్లో నుంచి మాటలు వినపడ్డాయి. మనుషులైతే ఎవరూ కనబడలేదు. కానీ నాకైతే అర్థమైంది మనమైతే ఛాలెంజ్కి వచ్చామని. నా చుట్టూ అయితే ఎవరూ కనబడట్లేదు. షిన్చాన్ లేడు. షిన్చాన్ కాదు కదా, ఒక్క అవెంజర్ కూడా కనబడట్లేదు. ఈవెన్ ఫ్లాష్ కూడా కనబడట్లేదు. నాకు అర్థమైంది, ఛాలెంజ్ మొదలు పెట్టాల్సింది మనమే అన్నమాట. అది కూడా ఇక్కడి నుంచి మొదలు పెట్టాలి. ఓ చూసుకొని వెళ్దాం. ఓరి నాయను, కిందే ఉందో కూడా చూడకుండా జంప్ చేశాను. నా దగ్గర ఉన్న కార్ అయితే మాత్రం జీ వ్యాగన్. సో నా ఫేవరెట్ కార్ అని చెప్పుకోవచ్చు ఇదైతే మాత్రం. సో ఇందాక మనకి గాల్లో వినబడిన మాటల ప్రకారం మనమైతే ఈ ఛాలెంజ్ అయితే మనం కంప్లీట్ చేయాలి. సో ముందుకు వెళ్తున్న కొద్ది మన ఫ్రెండ్స్ అయితే కనబడతారు. మనకిచ్చిన స్టేజ్ ని మనం కంప్లీట్ చేసినాక మనకి తర్వాత ఇంకొకరు కనబడతారు. వాళ్ళ స్టేజ్ ని కంప్లీట్ చేసినాక ఇంకొకరు. అందరూ ఒక్కో చెయ్యి వేసి ఫ్లాష్కి అయితే మాత్రం ఓరి నాయను, ఇదేంట్రా
ఇది చాలా ఘోరంగా అటు ఇటు తిరిగి నన్ను కన్ఫ్యూజ్ చేస్తుంది బొంగరం లాగా. ఆగు ఆగు, ఓరి నాయన నన్ను ముందుకు వెళ్ళనివ్వట్లేదు. నాకు అర్థమైంది, మనం స్లోగా వెళ్తే మాత్రం ముందుకు వెళ్ళాం, ఇదైతే మాత్రం పూర్తిగా అడ్డేసుకుంటుంది. కొంచెం వెనక్కి వచ్చి ఒక్కసారిగా దీంట్లో ఉన్న టర్బోని యాక్టివేట్ చేస్తే లెట్స్ గో. ఓ ఓ ఓ స్టిల్ మనం అయితే తప్పించుకున్నాం. సో అది చాలా స్పీడ్గా తిరుగుతుంది. ఒక దాని దగ్గర నుంచి తప్పించుకుంటే ఇంకో దాని దగ్గరకు వచ్చి దొరికిపోయినట్టుగా ఉంది. సో మనకైతే స్పీడ్ కావాలి. కొంచెం స్పీడ్ వచ్చినాక అప్పుడు పవర్ బూస్ట్తో మనం, ఓ మై గాడ్, స్టిల్ అడ్డొస్తూనే ఉంది. మళ్ళీ ప్రయత్నిద్దాం, ఈసారి వెళ్ళొచ్చు. లెట్స్ గో. ఫైనల్లీ మనమైతే లోపలికి వచ్చేసాం. సో ఇక్కడి నుంచి మనమైతే బయటికి వెళ్ళాలి. ఇదేంట్రా బాబు, నాకు ఇంత కష్టమైన టాస్క్ వచ్చింది. అమ్మా, ఏదైతేనేవండి, మన దగ్గర అయితే జీ వ్యాగన్ ఉంది కాబట్టి ఇది చాలా పవర్ఫుల్ కారు. సో దీంతో మనం వెళ్ళొచ్చు ముందుకి. సో నాకు ఇచ్చిన టాస్క్ అయితే నేను కంప్లీట్ చేయడానికి సిద్ధంగా వచ్చేసాను. సో ఇప్పుడైతే లాస్ట్ స్టేజ్కి వచ్చినట్టుగా ఉన్నాం. ఇంకా ఉన్నాయి కొన్ని బొంగరాలు. ఇప్పటికే మనం కొంచెం ముందుకైతే వచ్చాం. స్టిల్ నా ఫ్రెండ్లో ఒక్కడు కూడా కనబడలేదు. సో ఇంకా మనం కొంచెం ముందుకు వెళ్ళాలనుకుంటా. ఇవైతే మాత్రం అడ్డుకుంటూనే ఉన్నాయి. అబ్బా సరే, ఈసారి మిస్ అవ్వద్దు. ఓ రీ నాయనో, అయిపోయింది పని, జస్ట్ మిస్. సో ఇంకా బయటికి ఎగరేసేవి మనం పడకూడదు, ఛాలెంజ్ ఫెయిల్ అవ్వకూడదు. ఛాలెంజ్ ఫెయిల్ అయినట్లయితే ఫ్లాష్ అనుకున్న ఆ మ్యాన్షన్, అదే ఆ ఫ్లయింగ్ క్యాజల్ అయితే రాదు. సో ఎట్టి పరిస్థితిలో మనం అయితే దీన్ని గెలవాల్సిందే. నాకు ఇచ్చిన వంతు ప్రకారం నేను దీన్ని కంప్లీట్ చేసే తీరుతాను. ఓ వద్దు వద్దు, కొంచెం వెనక్కి రావాలి. ఓకే, ఇప్పుడు బూస్ట్ ఇచ్చుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఆగు, ఓరి నాయను, జస్ట్ మిస్. అరే ఇదేంట్రా, మళ్ళీ అటు సైడ్ పడుతుంది. అటు వెళ్ళొద్దమ్మా తల్లి, కొంచెం వెనక్కి రా. ఓకే డన్. అమ్మా, ఇదైతే తగిలేసి ఉండేది, జస్ట్ మిస్. మనమైతే తప్పించుకున్నాం. ఓరి నాయను, ఫైనల్లీ మనమైతే ఈ బొంగరాల దగ్గర నుంచి అయితే తప్పించేసుకున్నాం అనమాట. సో సేఫ్గా ఒక రోడ్ దగ్గరికి అయితే వచ్చాం. సో ముందే ఉందో ఒకసారి చూసుకోవాలి. ముందే ఉందబ్బా, ఇక్కడైతే ఏం లేదు కదా. ఊరి నాయన, ఇక్కడ మొత్తం స్లైడ్లా ఉంది. సో కింద అయితే మాత్రం ఏదైనా లోయలు కూడా ఉండొచ్చు, మనం చూసుకొని వెళ్ళాలన్నమాట. ఓకే ఓకే, ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడైతే మాత్రం ఫ్లాట్ రోడ్డే ఉంది, కానీ చూసుకొని జాగ్రత్తగా స్లోగా వెళ్ళాలన్నమాట. సో స్టిల్ ఒక్కరు కూడా కనబడలేదబ్బా మనకి. ఇంకా ఎంత ముందుకు వెళ్ళాలి? నాకు తెలిసి ఇది చాలా పెద్ద ర్యాంపు. తర్వాత ఎవరు కనబడతారో చూద్దాం. నాకు తెలిసి షిన్చాన్ కనబడతారేమో అనుకుంటా. షిన్చాన్కి ఇక్కడి నుంచి మనం అయితే బాధ్యత ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ రోడ్స్ అన్ని క్రాస్ అయినాక, అరే ఏంటిది, బ్రేక్ పట్టరారే, కిందకి వెళ్ళిపోతాం. ఊరి నాయన, నేను కూడా ఈ ఫ్లాట్ రోడ్స్ ఉంటాయేమో అనుకున్నాను, కానీ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనం బ్రేక్ పట్టకపోతే లోయలోకి వెళ్ళి పడతాం. సో మనమైతే ఛాలెంజ్ మిస్ చేయకూడదు. మనకి ఇచ్చిన రూట్ ప్రకారం మనమైతే వెళ్ళి నెక్స్ట్ ఫ్రెండ్కి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. స్లోగా ఆగరా బాబు, దీనైతే కంట్రోల్ చేయలేకపోతున్నాం. ఎదురుగా స్లోగా చూసుకొని మెల్లగా వెళ్దాం. లెట్స్ గో. ఓకే, వచ్చేసాం అనమాట. సో మనమైతే బ్రేక్ కొంచెం గట్టిగా పట్టాలి. మనకి ఇచ్చిన కార్ కొంచెం పర్వాలేదు, బాగానే ఉంది. ఈ కార్ కాకుండా ఇంకేదైనా అయితే కష్టమయ్యేది. ఓకే, ఇప్పుడైతే సేఫ్గా వచ్చేసాం. ఓకే, బొంగరాల్లా తిరుగుతున్నాయి, వీటికైతే టచ్ అవ్వకూడదు. లెట్స్ గో. నో, పడిపోతాను తల్లే. అయిపోయింది నా పని, అయిపోయింది. దీనికి ఏంటి, మొత్తం గమ్లా అటాచ్ అయిపోయాను. వదిలేసింది, అయిపోయింది నా పని కింద. అమ్మా, జస్ట్ మిస్. అయిపోయింది అనుకున్నారా బాబు, ఒక్క క్షణంలో ప్రాణం పోయింది అనుకున్నాను. ఎట్టి పరిస్థితిలో మనం దీన్ని గెలవాల్సిందే. సో ఫ్లాష్ కోసం మీరందరూ వీడియోని ఎవరైతే లైక్ చేయలేదో ప్రతి ఒక్కరు లైక్ చేయండి. సో ఇప్పుడు మనం ఫ్లాష్ కోసం ఆ క్యాజువల్ని అయితే గెలవబోతున్నాం. సో నేను నా వంతు ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేయాలి. సో ఇది కొంచెం టఫ్ అయితే ఉందన్నమాట. ఇవి చాలా స్పీడ్గా తిరుగుతున్నాయి, మనం చూసుకొని వెళ్ళాలి. మన దగ్గర టర్బో ఉంది కదా, టర్బోని యాక్టివ్ చేయాలి టైం చూసి. లెట్స్ గో. యాక్టివ్ చేశాను, కానీ దీనికి దొరికిపోయాను. సో ఇప్పుడు మనం పర్ఫెక్ట్గా స్ట్రైట్గా పెట్టి వెళ్దాం. టర్బోని యాక్టివ్ చేసి లెట్స్ గో. సో ఫైనల్లీ మనం కంప్లీట్ చేసాం. అదిగోండి ఎదురుగా వచ్చేసి మన ఫ్రెండ్ వెయిట్ చేస్తున్నాడు. ఓయ్ మిస్టర్ హల్క్, నెక్స్ట్ నువ్వేనా? ఓకే, నాకు అర్థమైంది. ఒక తర్వాత ఒకరు వస్తారనమాట. ఇప్పుడు నువ్వే మొదలు పెట్టాలి. ఏంటి తను ఇంతసేపు రావడానికి? ఇదేమన్నా కష్టమా ఏంటి? ఇప్పుడు చూడు నేను ఎలా కంప్లీట్ చేస్తాను. నీకేంటి తెలుసయ్యా, ఇక్కడి నుంచి మాట్లాడుతున్నావు, దాని దగ్గర రావడానికి నా పని అయిపోయింది. సరే, ఇప్పుడు చూస్తావు కదా హల్క్ యొక్క మ్యాజిక్. నేను ఇప్పుడు ఎలా తప్పించుకుంటానో మీరే చూస్తారు. నాకు ఇలాంటివన్నీ చాలా సింపుల్. ఇప్పుడు చూడండి, మొత్తం ఫ్లాట్ రోడ్డే ఉంది. ఇప్పుడు ఈజీగా నేను క్రాస్ చేసి వెళ్ళొచ్చు. నాకు ఇష్టమైన పచ్చ రంగు కారు తీసుకున్నాను. ఇప్పుడు నన్ను ఎవరు ఆపుతారు? ఎవరు ఆపేదే లేదు. ఇప్పుడు సరిపోయింది.
కరెక్ట్ గా నేనైతే చూసుకొని పదరా. దీన్నైతే మనం కంట్రోల్ చేయగలుగుతున్నాం. చాలా బాగుంది ఈ కార్ అయితే. ఫ్లాష్ కోసం మొదటిసారిగా నేనైతే ఈ సహాయం చేస్తున్నాను. ఎట్టి పరిస్థితిలోని నా వంతు నేను మిస్టేక్ చేయకుండా కంప్లీట్ చేస్తాను. నా వంతు అయితే బానే ఉంటుంది, కానీ మిగతా వాళ్ళు ఎలా చేస్తారో నాకైతే కొంచెం డౌట్ గా ఉంది. సరే, మనమైతే మంచిగా చేద్దాం. మీరందరూ ఫ్లాష్ కి ఆ క్యాజల్ దొరకాలి అనుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి. అప్పుడే మన ఫ్లాష్ కి దొరుకుతుంది. ఓరి నాయనో, కొంచెం మంచిగా కంట్రోల్ చేయాలి. నా బరువుకి ఈ కారు తట్టుకోలేకపోతుంది. కానీ పర్వాలేదు, కంట్రోల్ చేయడంలో నన్ను మించిన వాడు ఎవడున్నాడు? ఏమన్నా ఆడుకుంటున్నానా? కార్ని ఇలా ఎవరైనా యూజ్ చేయగలరా? ఎవరు చేయలేరు. ఓన్లీ హల్క్ మాత్రమే చెయ్యగలడు. సరే, ఇప్పటికే నేను చాలా దూరం వచ్చేసాను. ఈ ర్యాంప్ చూసుకున్నట్లయితే చిన్నదిగా లేదు, చాలా పెద్దదిగా ఉంది. కింద ఎవరో ఉన్నట్టుగా ఉన్నారు. ఓకే, వచ్చేసాను మై ఫ్రెండ్. చూసుకోలేదు, జస్ట్ మిస్. నెక్స్ట్ ఎవరిది? థోర్, నువ్వేనా? ఎలా అయినా సరే నువ్వు దీన్ని గెలవాలి మిత్రమా. పాపం ఫ్లాష్ గాడి కోసం మనం ఈ పని చేయాల్సిందే. నువ్వు చేయగలుగుతావు కదా? నేను ఖచ్చితంగా ప్రయత్నిస్తాను మిత్రమా. నువ్వేం కంగారు పడకు. ఇప్పుడు చూస్తావు కదా నా యొక్క మ్యాజిక్ ఎలా ఉంటుందో. నేను ఎట్టి పరిస్థితిలో దీన్ని క్రాస్ చేస్తాను. ముందైతే మాత్రం కొన్ని బొంగరాల్లా తిరుగుతున్నాయి. నాకు నచ్చిన కార్ అయితే ఇది నచ్చింది. ఈ కలర్ చాలా బాగుంది. నాకు తెలిసి ఈ కార్ నాకు బాగా హెల్ప్ చేస్తుంది అనుకుంటా. లెట్స్ సీ. ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఎదురుగా ఉన్న ఆ బొంగరాల్ని నేను ఎలా అయినా దాటాలి. ధను చాలా బాగా దాటాడు. ధనులానే మనం కూడా దాటాలి. దీంట్లో కూడా టర్బో ఉంది. సో ఈ టర్బోని మనం యూజ్ చేసుకుని దాటచ్చు. బట్ ఇది జీ వ్యాగన్ కాదు. జీ వ్యాగన్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది, కానీ దీంట్లో టర్బో ఉంది. టర్బోని యూజ్ చేసుకుని మనం దాటేద్దాం. లెట్స్ గో. ఓ మై గాడ్, నో నో నో, ఆగిపో తల్లి. అమ్మా, జస్ట్ మిస్. ఇంకా నేను పడిపోతుండే. మనం చూసుకుని వెళ్ళాలి. దీంట్లో టర్బో ఉంది, కానీ టర్బో మనకి సరిపడే స్పీడ్ ఇవ్వట్లేదు. ఇప్పుడు ఈ చిన్న ప్లేస్ నుంచి ఎలా వెళ్ళాలి? ఇది చాలా స్పీడ్ గా తిరుగుతుంది. నో నో నో, సేమ్ అక్కడ ఎలా పడ్డామో ఇక్కడ కూడా అలానే పడ్డాం. ఇదైతే నన్ను తోసేస్తుంది. ఆగవే తల్లి, నన్ను తొయ్యద్దు. అరే, దీని నుంచి మనం తప్పించుకోవాలి. ఎట్టి పరిస్థితిలోని మనమైతే మిస్టేక్ చేయొద్దు. కొంచెం మనం కంట్రోల్ చేసుకొని బ్యాక్ కి తీసుకొచ్చి ఒక పొజిషన్ లోని కార్ని పెడదాం. ఇవి చాలా దగ్గరగా ఉన్నాయి. ఇప్పుడు సెట్ అవుతుంది పొజిషన్. ఇప్పుడు మనం బయటికి వెళ్లాల్సిన సమయం వచ్చింది మిత్రులారా. ఇప్పుడు దీంట్లో ఉన్న టర్బోని యాక్టివ్ చేసి వెళ్దాం. 3, 2, 1, ఇప్పుడు వెళ్దాం. ఓ నో, లెట్స్ గో. అయిపోయింది, పడిపోయాం కింద. అయ్యో, ఓ మై గాడ్. అది మళ్ళీ తొయ్యబట్టి మనం ఇక్కడికి వచ్చేసాం. లేకపోతే కింద పడిపోయిండే వాళ్ళం. జస్ట్ మిస్. ఏ బొంగరం అయితే మనల్ని తొయ్యడానికి చూస్తుందో అదే కాపాడింది. ఏమన్నా మజా వచ్చిందా? ఓకే, ఫైనల్ బొంగరాన్ని క్రాస్ చేయబోతున్నాం. ఇది కూడా ఘోరంగా తిరుగుతుంది. టర్బో, అరే దీన్ని చూసుకొని టర్బో ఇవ్వాల్సి ఉంటుంది. మనం అయితే 2 times మిస్ చేసాం. ఈసారి ఎట్టి పరిస్థితిలో మనమైతే క్రాస్ అవ్వాల్సిందే. లెట్స్ గో. ఓకే, మొత్తానికి మనమైతే ఈ బొంగరాల దగ్గర నుంచి అయితే తప్పించుకున్నాం. ముందు ఇంకేమున్నాయో నాకు అర్థం కావట్లేదు. మన టాస్క్ అయితే నాకు తెలిసి కంప్లీట్ ఇంకా కాలేదా? ఓకే, ఇప్పుడు వీటి దగ్గర నుంచి తప్పించుకోవాలి. ఇవేంట్రా బాబు? ఆగవే తల్లి, నన్ను ముందుకు వెళ్ళనివ్వు. చూసుకొని మనమైతే ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు చూడండి ఎలా వెళ్తాను. డన్. ఇప్పుడు మనకి టైం దొరికింది. ఒక్కసారిగా ఇది వెళ్ళిన వెంటనే ఇప్పుడు వెళ్ళిపోవాలి. అరే, ఈ కార్ మనకి సహకరించట్లేదు. ఓకే, సరిపోయింది. మొత్తానికి మనమైతే వచ్చేసాం. సెకండ్ దాని నుంచి కూడా బయటికి వచ్చేసాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటో చూడాలి. అరే, ఇందాక నుంచి నేనే ఆడుతున్నాను. మన ఫ్రెండ్స్ ఎవరు ఇంకా కనబడలేదేంటి? మనం ఇంకా చేయాల్సిన టాస్క్ అయితే ఉన్నట్టుగా ఉంది. మన వాళ్ళందరూ ముందున్నారు. నేను కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళు మిగతాది కంప్లీట్ చేస్తారు. నా వంతు నేను చేయాల్సింది కరెక్ట్ గా చేయాలి. మీరు నాతో ఉన్నారు కదా, నాకెందుకు భయం? ఓ మై గాడ్, ఇక్కడ మన ఫ్రెండ్ ఉన్నాడు. టోనీ. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ నుంచి చేయాల్సింది ఐరన్ మ్యాన్ అనుకుంటా. తనకి కార్ కూడా ఉంది. ఈ కార్ ఏంటి వింతగా ఉంది టోనీ? నాకు అది తెలీదు మిత్రమా. సరే, కానీ ఇక్కడి నుంచి నేను చేయాల్సింది జంప్.
ఈ కార్లో ఏదో స్పెషాలిటీ ఉన్నట్టుగా ఉంది. నేను ఇప్పుడు ఈ కార్ని ఉపయోగించుకొని ఇక్కడి నుంచి ఆ ప్రదేశంలోకి జంప్ చేయాలి. ఇది గాల్లో ఎగిరే కార్ అనుకుంటా. ఇక్కడ రోడ్డు అయితే లేదు. నేనైతే ముందుకు వెళ్తే ఖచ్చితంగా పడతాను. ఇక్కడి నుంచి ఆ గొట్టంలోకి అయితే నేను వెళ్ళాలి మిత్రమా, అది కూడా ఈ కార్ని ఉపయోగించి. ఈ కారు ఫ్లయింగ్ కార్ అనుకుంటా. నాకు అయితే మాత్రం దీన్ని కంట్రోల్ చేయడం వచ్చు. నువ్వేం కంగారు పడకు, నేను వెళ్తాను. ఓకే, ఈ పని మనం చేయాలి. మీరందరూ నాతో ఉన్నారు కదా. ఇప్పుడు జంప్ చేయాల్సిన సమయం వచ్చింది. 3, 2, 1 లెట్స్ గో. జంప్ అయితే ఓ మై గాడ్ గాల్లోకి వెళ్తుంది. కమాన్, పర్ఫెక్ట్ గా వెళ్ళిపడు. సూపర్, మనం అనుకున్నట్టుగానే ఈ గొట్టంలోకి ఎగ్జాక్ట్ గా వచ్చి పడ్డాం. వావ్, ఈ టాస్క్ వచ్చేసి కొంచెం కష్టంగా ఉంది. ఒకవేళ నేను గనక ఇక్కడ లేకపోతే ఎవ్వరు కూడా దీన్ని చేసి ఉండరు. ఎందుకంటే దీన్ని ఎలా కంట్రోల్ చేయాలో ఎవరికి తెలీదు. ఓకే, మనమైతే ముందుకు వెళ్లాల్సి ఉంది. చాలా ముందు. అరే ఏంటిది, ఇక్కడైతే మాత్రం మనకి ఎండ్ ఉన్నట్టుగా ఉంది. చూసుకోకుండా మనం వెళ్ళిపోతే ఖచ్చితంగా కింద పడిపోయి ఉండే వాళ్ళం. నో, మనమైతే కొంచెం వెనక్కి రావాల్సి ఉంటుంది. ఎప్పుడు ఇక్కడి నుంచి ఆ ర్యాంప్ పైకి వెళ్ళాలి. దానిపైకి వెళ్ళాలంటే క్రాస్ గా వెళ్ళొచ్చు, బట్ ఇలా వద్దు. ఎందుకంటే ఇది గాల్లో ఎగిరే కార్ కాబట్టి ఇక్కడి నుంచి డైరెక్ట్ గా గాల్లోకి మనం ఎగురుదాం. అది లెక్క. పద పద పద. ఆహా, మొత్తానికి వచ్చేసాను. ఎవరిక్కడ? ఓ, ఈ పొట్టోడున్నాడా ఇక్కడ? అరే పొట్టి షించాన్, మొత్తానికి నా టాస్క్ ని కంప్లీట్ చేశాను. నువ్వు కూడా మంచిగా చెయ్యి, చెప్తున్నాను, మిస్ చేయొద్దు. ఓరి నాయన ఐరన్ మ్యాన్, నీకంటే బాగా వెళ్తాను, కానీ నీ కారు చాలా బాగుంది. నాకు ఇంకా ఈ కారు చాలా నచ్చింది. ఇది స్పోర్ట్స్ కార్ అబ్బా. స్పోర్ట్స్ కార్ తో ఎంత స్పీడ్ గా ఫినిష్ చేస్తానో నువ్వు కూడా చూస్తా టోనీ మామా. ఉంటా బాయ్. ఓకే, నేను ఇందాక నుంచి నా ఛాన్స్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను. ఈ స్పోర్ట్స్ కారు, అరే ఈ గొట్టం పైకి ఉంది, దీన్ని ఎక్కేస్తుందంటారా? ఎక్కేస్తుంది కాబట్టి మనకైతే స్పోర్ట్స్ కార్ ఇచ్చారు. ఫైనల్లీ మనమైతే పైకి వచ్చేసాము. ఓ లెట్స్ గో, ముందుకు వెళ్ళాలి. అరే ముందు ఇంకా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయేంటో, కానీ మనకైతే స్పోర్ట్స్ కార్ ఉంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మనకేమీ కాదు. అది లెక్క. అరే ఏంటి ఇక్కడ అడ్డుకుంటుంది? నాకు ఏమీ అడ్డం రాకూడదు. అడ్డం వచ్చిన వాటన్నిటిని తొలగించుకొని ముందుకు వెళ్ళిపోతాను. షించాన్ గడు తగ్గేది లేదు. అలానే ఎవరైతే ఇంకా వీడియోని లైక్ చేయలేదు అందరూ లైక్ చేయండి. మీరు సపోర్ట్ ఇచ్చారంటే మన ఫ్లాష్ మామకి అనుకున్నది అయిపోయింది. నా పని అయిపోయింది దేవుడా. అరే ఏంటిది? ఇది ఇది కారు కంట్రోల్ అవుతుందేంటి గాల్లో? నమ్మలేకపోతున్నాను. ఓ మై గాడ్, ఈ కార్ని గాల్లో కంట్రోల్ చేయొచ్చా? వావ్, వింతగా ఉంది. దీంట్లో ఉన్న టర్బోని కంట్రోల్ చేసి మనమైతే రోడ్ పైకి వచ్చాం. ఈ కార్కి అంత స్పెషాలిటీ ఉందా? దీని స్పీడ్ని కంట్రోల్ చేయగలుగుతున్నాను, దీంట్లో ఉన్న టర్బోని కంట్రోల్ చేయగలుగుతున్నాను. అద్భుతంగా ఉంది. నాకు ఈ కారు చాలా నచ్చింది. చూసుకుని వెళ్దాం, ఎందుకన్నా మంచిది. ఇందాకేదో బతికిపోయాం, ఈసారి మనం బతికే ఛాన్స్ లేదు. జాగ్రత్తగా వెళ్ళాలి మిత్రమా. ఓకే, వచ్చేసాము ముందుకి. కమాన్, ఇక్కడైతే ఫ్లాట్ రోడ్ ఉంది. ఇలాంటి రోడ్లు ఉంటే మనం ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఏంటే అప్పుడే అయిపోయిందా? అప్పుడే స్పైడర్ మ్యాన్ మామ వచ్చేసాడు. సర్లే, ఇక్కడ నుంచి స్పైడర్ మ్యాన్ మామ వెళ్తాడు. నా టాస్క్ కంప్లీట్ అయిపోయింది మామ. ఇప్పుడు నువ్వు వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళు. స్పైడర్ మ్యాన్ అనుకుంటే ఏమన్నా చేయగలడు, నీకు తెలీదు. చూడు, నువ్వు ఇక రావాల్సిన పని లేదు. నాకు ఈ కారు చాలా నచ్చింది. వావ్ షించాన్, కానీ నీ కారు మొత్తం ఫార్ములా 1 రేసింగ్ కార్ లా ఉంది. బట్ నా కార్ అయితే మాత్రం ఈజీగా క్రాస్ చేస్తుంది. ఉంటా బాయ్. నాకు ఎటువంటి టాస్కులు ఇచ్చాడంటే మొత్తం విండ్ మిల్స్ పెట్టాడు. ఈ విండ్ మిల్స్ అన్ని అడ్డంగా ఉన్నాయి, కానీ ఎన్ని అడ్డంకులు వచ్చినా నేను ముందుకు దూసుకొని వెళ్తాను. ఆ విండ్ మిల్ వచ్చే టైంని పర్ఫెక్ట్గా క్యాలిక్యులేట్ చేసి మనం ముందుకి వెళ్తున్నాం. ఎట్టి పరిస్థితిలోని ఫ్లాష్ గాడు అనుకున్న ఆ క్యాజిల్ తనకి సొంతమయ్యేలా చేయాలి. ధను నా కోసం అద్భుతమైన, ఓ మై గాడ్, చూసుకోలేదు. అమ్మ బాబోయ్, సమయానికి ఇక్కడ పడ్డాం కాబట్టి సరిపోయింది, లేకపోతే కింద పడితే అయిపోయేది. ఇదేంటి రోడ్ ఎండ్ అయిపోయింది? అరే కింద అయితే ఒక గొట్టం ఉంది. ఆ గొట్టంలోకి పర్ఫెక్ట్గా మనం గోల్ వేసినట్టుగా కార్ని వేయాల్సి ఉంటుంది. కమాన్, గొట్టంలో పడు ప్లీజ్ ప్లీజ్. సూపర్, మొత్తానికి మనం అనుకున్నట్టుగానే గొట్టంలోనే పడ్డాం. ఒరే, మనం చూసుకోకుండా స్పీడ్గా వెళ్ళిపోయినట్లయితే కింద పడిపోయిండే వాళ్ళం. చూసుకున్నాం కాబట్టి సరిపోయింది. ఇప్పుడు మనం మెల్లగా దీన్ని క్రాస్ అవ్వాలి. కమాన్, ఈ విండ్ మిల్స్ని అయితే ఈజీగా మనం క్రాస్ చేసేస్తున్నాం, కానీ కిందన రోడ్ ఏముందో చూసుకోవాలి. వామ్మో, చూసుకోండి, ఇక్కడ విండ్ మిల్కి ఒకవేళ ఇంకొకసారి తగిలినట్లయితే ఖచ్చితంగా పడిపోతాం. ఇప్పుడు వచ్చేసాం మిత్రులారా, కానీ ఇక్కడ కూడా రోడ్డు ఎండ్ అయిపోయింది. అంటే ఖచ్చితంగా కింద ఏదో ఒకటి ఉంటుంది. కింద గొట్టం ఉన్నట్టుగా ఉంది. మళ్ళీ అదిగోండి, ఇటు సైడ్ ఉంది.
ఇటు సైడ్ లో ఒక గొట్టం కనిపించింది రెడ్ కలర్ లో, కానీ దీంట్లో పడతామా లేదా అని డౌట్ గా ఉంది. కమాన్ యా, మొత్తానికి మనమైతే దీంట్లో పర్ఫెక్ట్ గా పడిపోయాం. నెక్స్ట్ ఇక్కడ ఎవరో వచ్చారు, ఏంటిది? ఎవరా బాబు ఇది? ఓ మై డియర్ ఫ్రెండ్ ఫ్లాష్, నేను నా టాస్క్ ని కంప్లీట్ చేశాను. నీ క్యాజువల్ ని ఇప్పుడు నువ్వు సొంతం చేసుకోవాలి అనుకున్నట్లయితే నువ్వు మిగతా ఛాలెంజ్ ని కంప్లీట్ చేయాలి. వెళ్ళు, ఆల్ ద బెస్ట్. నా వరకు వస్తుందని అస్సలు అనుకోలేదు. కృతజ్ఞతలు మై డియర్ ఫ్రెండ్. ఇప్పుడు నేను వెళ్ళాల్సిన సమయం వచ్చింది. నాకైతే మాత్రం ఈ కారు చాలా నచ్చింది. ఇప్పుడు ఈ మాన్స్టర్ తో వెళ్ళి ఎలా అయినా గెలిచి తీరుతాను. విజయస్తు విజయ్. ఒరే నాయన, ఒరే నన్ను చూసుకోరా బాబు, నన్ను తొక్కి ఓప్పా అయిపోయింది నా పని. సారీ మిత్రమా, ఎలా అయినా సరే మనం ఎట్టి పరిస్థితుల్లో ఈ పని చేయాల్సిందే. ఎదురుగా చాలా చాలా విండ్ మిల్స్ ఉన్నాయి. ఏవి అడ్డొచ్చినా నేను ఆగేదే లేదు. కానీ ముందు ఏముంటుందో అర్థం కావట్లేదు. ఓ ఓ ఓ, ఇది అయిపోయింది. వామ్మో, దానికి గనక మనం తగిలినట్లయితే కింద పడిపోయిండే వాళ్ళం. ఇంత పెద్ద మాన్స్టర్ ట్రక్నైనా సరే అది కిందకి నెట్టేస్తుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి దీనిపైకి, వావ్, దీంట్లో జంపింగ్ ఎబిలిటీ కూడా ఉంది. సూపర్. ఇప్పుడు దీన్ని ఉపయోగించుకొని మనం జంప్ చేస్తూ ముందుకు వెళ్ళిపోవచ్చు. నాకు తెలిసి నేనే లాస్ట్ అండ్ ఫైనల్ అనుకుంటా. మన వాళ్ళందరూ కష్టపడి నా కోసం చాలా చేసి ముందుకు వచ్చారు. ఇక నాపైనే మొత్తం డిపెండ్ అయి ఉంది. ఇప్పుడు నేను గనక దీన్ని కంప్లీట్ చేయకపోతే నేను అనుకున్న క్యాజువల్ నా సొంతం కాదు. ఎలా అయినా నా క్యాజువల్ నాకు సొంతం అయ్యేలా మీరు కూడా సహాయం చేయండి. మీరు నాతో ఉంటే చాలు. నాకు తెలిసి లాస్ట్ స్టేజ్కి వచ్చేసినట్టుగా ఉన్నాం. ఇప్పుడు మనం పెద్ద జంప్ వేయాల్సిన సమయం వచ్చింది. ఓ మై గాడ్, నేను అనుకున్నట్టుగానే ఇది చాలా పెద్ద జంప్. ఫైనల్లీ కరెక్ట్గా మనం జంప్ చేసాం. అరే, నేను ఫైనల్ డెస్టినేషన్కి చేరుకున్నాను. గోల్లోకి వచ్చేసాం. ఓ మై గాడ్, ఇక్కడేదో పోర్టల్ ఉంది. దాని లోపలికి వెళ్ళి ఒక్కసారి మనం చూద్దాం. ఏదో గోల్ అని రాసి పెట్టుంది. మనం ఫినిష్ లైన్ని కంప్లీట్ చేద్దాం. లోపలికి వెళ్తే ఏం జరుగుతుందో ఏంటో. అరే, నేను ఎక్కడికి వచ్చాను? నేను ఎక్కడికి వచ్చానో అర్థం కావట్లేదు. ఎవరిది? అరే, నేను క్యాజువల్ పైన ఉన్నాను. బాబా, మీరు ఇక్కడేం చేస్తున్నారు? నీతో పాటు నీ స్నేహితులందరూ ఐకమత్యాన్ని చూపి నీ కోసం ఎంతో కష్టపడి ఛాలెంజ్ ని కంప్లీట్ చేసి దీన్ని సొంతం చేసుకున్నావు. వెళ్ళు, ఇక నుంచి క్యాజువల్ నీ సొంతమే. వెళ్ళు నాయనా. అంటే ఇది నాదా? నమ్మలేకపోతున్నాను. అదిగో మనం ఆడిన ఛాలెంజ్. అక్కడి నుంచి గాలిలో ఎగిరే క్యాజువల్ దగ్గరికి వచ్చేసాను. నమ్మలేకపోతున్నాను. అరే, అందరూ ఇక్కడే ఉన్నారు. థోర్, చూసావా? నేను చెప్తే నమ్మలేదు కదా ఎవరు. ఎలా ఉంది? గాల్లో ఎగిరే క్యాజువల్ ఎలా ఉంది? హల్క్ కూడా ఇక్కడే ఉన్నారు. ఇక నుంచి మనందరం ఇక్కడికి రావచ్చు. ఇది నా ఒక్కడి క్యాజువల్ కాదు, ఇది మన అందరి క్యాజువల్. ఇక్కడే ఇక పిక్నిక్ చేసుకుందాం, ఎంజాయ్ చేసుకుందాం, పార్టీస్ చేసుకుందాం. మొత్తానికి ఇక్కడికి నేను రాగలుగుతున్నాను. అరే షిన్చాన్, ఎలా ఉంది క్యాజువల్? వావ్, చాలా బాగుంది. ఇదేదో డిస్నీ ల్యాండ్ లా ఉంది. సూపర్ గా ఉంది. మొదటిసారి చూస్తున్నాను. ఫ్లాష్ మామా ఎలా దొరికిందో ఏంటో గానీ మొదటిసారి ఇలాంటిది చూస్తున్నాను. చాలా బాగుంది. నేను మీకు కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి. మీరందరూ ఉండబట్టి ఇది గెలుచుకున్నాం. మొత్తానికి ఫ్లాష్ అనుకున్న క్యాజువల్ని మనం తన సొంతం అయ్యేలా చేసామన్నమాట. సో ఫైనల్లీ ఫ్లాష్ కూడా హ్యాపీ. సో అవెంజర్స్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక్కొక్క హౌస్ అయితే ఇద్దాం. సో ఇది గాయస్ ఈరోజు ఎపిసోడ్. ఫ్లాష్ ఎలా ఉంది? అద్భుతంగా ఉంది. నీ దగ్గరికి వస్తే అనుకున్న పని ఏదైనా అవుతుందని తెలుసు. అవును, మరి మా ధనువనతో మామూలుగా ఉంటది అనుకున్నారేంటే? అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మన కొత్త ఛానల్.